పెనుమలూరు నియోజకవర్గంలో ఎగిరేది తెలుగుదేశం జెండానే అని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో నేను చేసిన అభివృద్ధి కానివ్వండి, రోడ్ల విషయం కానివ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానివ్వండి, ప్రతి అంశంలో నేను ప్రజలకు చేదోడు వాదోడుగా ఇప్పటి వరకు ఉన్నానని, ఇక మీదట కూడా ఉంటానని, పెనుమలూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నానంటున్న పెనుమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్తో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లాలో రాజకీయం అయితే మాత్రం చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే పెనమలూరు రాజకీయం అయితే మాత్రం ఎండ వేడినైతే తరిమి కొట్టే విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్కి, ఇక్కడ ప్రస్తుతం టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి బోడే ప్రసాద్కి మధ్యన వారైతే నడుస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే భారీ జనసందోహం మధ్యన తెల్లవారుజాము నుంచే కూడా బోడే ప్రసాద్ అయితే మాత్రం జనసందోహం మధ్యన ఇంటింటికి తిరుగుతూ తన ఓటును అయితే అభ్యర్థిస్తూ ఉన్నారు. సార్, ఎట్లా ఉంది ప్రచారం, ఎలా సాగుతూ ఉంది, మీకు వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? స్పందన అనేది అపూర్వంగా ఉంది. వెళ్తామంటే అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రేపు ఓటింగ్ వన్ సైడ్ జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, అటు పార్లమెంట్కి బాలశౌరి గారు కానీ, అసెంబ్లీకి నేను కానీ భారీ మెజార్టీతో ఇక్కడ గెలవబోతా ఉన్నాం. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రజల స్పందన మీరే చూస్తారు, ఏ విధంగా వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మంత్రి అన్నారు మీరు, అసమర్థ మంత్రి. టిడ్కో గృహాలు పూర్తి చేయలేని అసమర్థ మంత్రి, టిడ్కో గృహాలు అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి. ఏమి శాఖ మంత్రినా, ఏం చేశాడు, ఏం వరగబెట్టాడని పెడంలో అక్కడ ప్రజలు భారీగా తిప్పి కొడతారు, ఓటమి చెందుతాడని చెప్పి పెనమలూరు నియోజకవర్గంలో అయితే కొత్తగా ఉన్నాడు, ఏదైనా వేస్తా. పెడంలో ఉన్న సెగ ఇక్కడ కూడా కొడతా ఉంది. అతని మీద అసమ్మతి కానీ, వ్యతిరేక కానీ, అవినీతి సెగ ఈ ప్రాంత ప్రజలే చెప్తా ఉన్నారు. పెడంలో ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టాడు, ఆక్రమించుకున్నాడు. ఇసుక దందా, భూదందా, మట్టి దందా అన్నీ చేశాడు. అతన్ని ఇక్కడికి వస్తే చాలా ప్రమాదం అని చెప్పేసి వాళ్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. అతనికి అంత మంచి పేరు ఉంది. తప్పకుండా అది చాలు మాకు గెలవడానికి, ప్రజల్లో నుంచి అపూర్వ స్వాగతం పలకడానికి. మనం చూస్తా ఉన్నాం, గత 5 సంవత్సరాలుగా జరగనటువంటి అభివృద్ధి ఏంటి, రానున్నటువంటి రోజుల్లో మీరు గెలిచిన తర్వాత చేయబోయేటటువంటి అభివృద్ధి ఏంటి? ఇప్పుడు కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో 2014 నుంచి 19 దాకా ఈ రోడ్లన్నీ వేసింది మేమే. 19 నుంచి 24 దాకా ఈ గ్రామంలో ఎక్కడన్నా 1 మున్సిపాలిటీ ఫండ్స్తో రోడ్లు వేసారేమో కానీ అభివృద్ధి అయితే శూన్యం. మేము ప్రత్యేకంగా చెప్పవసరం. బోడే ప్రసాద్ అంటే అభివృద్ధి. ఇక్కడ దాదాపు 40 రోజులు రోడ్ల మీద నిద్ర లేకుండా ఇక్కడ కూర్చొని ఈ రోడ్లన్నీ కూడా వేసింది మేమే. ప్రజలందరూ కూడా తెలుసు. ఇక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళకి తెలవదేమో కానీ దాదాపుగా ఇక్కడ ఉన్న స్థానికులందరికీ తెలుసు. ఆ రోజున 40 రోజుల్లో ప్రభుత్వ సొమ్ముతో కాదు, మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో ఇక్కడ అన్ని రోడ్లు అన్నీ కూడా వేయటం జరిగింది. ఈరోజు అదే మనసులో పెట్టుకొని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు.